మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. దావోస్ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలో పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ సమీక్షించనుంది. రేపటి నుంచి జరగనున్నటువంటి మరో కొత్త 4 పథకాల అమలు తీరుపై నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరపనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీపై అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ 4 పథకాలు అమలు చేయడం ప్రారంభించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర అధికారులు హాజరవుతారు. రైతు భరోసా పథకంలో భాగంగా వ్యవసాయ భూములు ఎకరానికి 6,000 చొప్పున సాయం అందించనుంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా తెలంగాణ ప్రభుత్వం విధి విధానాలు విడుదల చేసింది.